మిత్రులారా, చంద్రయ్య కాక నిన్న ఏమంటున్నాడు ఉపన్యాసంలో, పోలీసులు అన్ని రికార్డింగ్లు చూస్తున్నా రేపు ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి చూసుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నాడు. और ఇంకోటి ఏమంటున్నాడు, పోలీసులకు రాజకీయం అవసరమా అని బెదిరిస్తున్నాడు. అబ్బా, ఏ మొగల వాళ్ళకుతున్నవి కాక. చంద్రయ్య కాక, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా ధర్నా పిలుపు, జులూసులు, రాస్తారోకో పిలుపులు ఇస్తే పోలీసు వాళ్ళని పొద్దుగాలేసే కాంగ్రెస్ ఇళ్ళ ముంగడికి పోలీసు వాళ్ళని పంపిస్తుండే. ఆకిట్లా పొద్దుగా లేవగానే వీళ్ళ దర్శనాలు అవుతుండే. మళ్ళీ అప్పుడు నీకు తెలియదు ఆ రాజకీయ నాయకుల ఇళ్ళ పొంటి పోలీసు వాళ్ళని ఎందుకు పంపాలని. అప్పుడు ఎట్లా వాడుకున్నావు కాక నువ్వు వీళ్ళని? ఆరు తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలలో 7 వార్ రూమ్లు పెట్టినావు. ఉండలేని 7 జిల్లాలల్లో మొత్తం పోలీసు వాళ్ళని కలుపుకొని అన్ని టేపులు చేసారు. అప్పుడు నీకు తెలియదు ఆ రాజకీయ నాయకులై మొత్తం కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు అందరు టేపులు చేస్తుంటే నీకు అప్పుడు యాదరాలే? అప్పుడు ఎట్లా వాడుకున్నావు పోలీసు వాళ్ళని? ఇప్పుడు రికార్డు చేస్తా అంటున్నావు. నువ్వు రికార్డు చేసేది, వాళ్ళు రికార్డు చేసిరు. 15-20 మంది పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళ గోస నీకు తగులుతుంది. అవును, ఇప్పుడు ఒకరు వాళ్ళకున్న మాట మాట్లాడుతున్నావు ఏం కాక. ఇక మళ్ళీ ఇవాళ ఒక కొత్త సోస తీసిండు. కాంగ్రెస్ వాళ్ళు అంట 20 మంది నాకు టచ్లు వచ్చేసిరంట ఎమ్మెల్యేలు. ఎవడొచ్చిండు ఆయన 20 మంది? అస్సలు నీకు ఎంపీకి అభ్యర్థులు దొరుకుతలేరు. ఒక్కడు బీఆర్ఎస్ వాళ్ళు కొట్టడానికి తయారు లేరు. మొత్తం సర్పంచ్ల కాడికి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, డెంపీటీసీలు అందరు రాజీనామాలు చేసి పోతున్నారు. విన్నావా? ఆరు ఇంకొకటి 20 మంది ఎమ్మెల్యేలు ఎవడొస్తాడు? ఏ 20 మంది అవలంగాళ్ళు వచ్చేటోడు టచ్ అయ్యేటోడు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాగానే ఎవడు ఉంటాడో, ఎవడు జైళ్ళల్లో పోతాడో ఏం సంగతి? మునిగే పడవల ఎవడెక్కుతాడని నీ మాట ఎవడ నమ్ముతాడా? ఆ మాట చెప్పు. ఎవరు నమ్మడు నీ మాట, యాది పెట్టుకో. ఆడు వస్తుండు, ఎవడు రాడు పీకడు. మీరు ఎవడోడు ఉంటాడో, ఎవడోడు జైళ్ళల్లో పోతాడో అది చూసుకోర్రి. మునిగే పడవలు ఎవడెక్కడు. విన్నావా? నీకు అభ్యర్థులు లేక పరిశాన్ అయ్యి ఫ్రస్ట్రేషన్లు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అందరికీ తెలిసిపోయింది మీ లంగేవారం దొంగి. ఇక మీరు ఊకే ఆ పథకమే ఈ పథకమే. ఎలక్షన్ కోడ్ ఉందిరా నాయన. మీరు అట్లా మాట్లాడుతుర్రు, మీ పిల్లలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కోడ్లో ఎవడు ఇయ్యాడు? మీరు ఏ మనలు అట్కలు కొట్టుకోరు. జనాలకు అన్నీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు ఏ పథకాలు ఇయ్యారని. ఎలక్షన్ తర్వాతనే షురు అవుతుంది అసలు కథ. విన్నావా? నువ్వు ఒరితే ఏం కాదు పీకది. అందరికీ తెలిసిపోయింది ఈ కథ. ఇది మిత్రులారా, చంద్రయ్య కాక ఏం మాట్లాడుతుండో ఏమో ఆయనకే అర్థమైతే లేదు. ఇక సర్వేలో లేదు, ఒక్క సీట్ వస్తే మహా ఎక్కువ అంటారు టీఆర్ఎస్, కానీ ఒక్కటి బీ రాదు. ఇక ఈ లెక్కను బట్టి చూస్తే మళ్ళీ ఇంకా నువ్వు బీఆర్ఎస్ పెట్టినావు భారతదేశ పార్టీ అని. మళ్ళీ పక్క రాష్ట్రాల్లో ఆడ ఎంతమంది క్యాండిడేట్లే పెట్టో చూడాలి. ఇక నువ్వు ఈడనే అభ్యర్థులు దొరుకుతలేరు కానీ ఇక పక్కకేం పోతావు నువ్వు కానీ.